వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. అక్టోబర్ నెలాఖరు వరకు తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకాలు పూర్తవుతాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జిల్లాలో సమర్థవంతమైన నాయకత్వాన్ని రూపొందించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశించారని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే నాయకులకే బాధ్యతలు అప్పగించాలని ఖర్గే నిర్దేశించారన్నారు. నందమూరి బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలని అఖిల భారత చిరంజీవి యువత డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడిన నందమూరి బాలకృష్ణ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, తనను తాను అతీత శక్తిగా భావించుకుంటూ నందమూరి బాలకృష్ణ మెగా కుటుంబంపై గతంలో కూడా అనేకసార్లు అవమానకరంగా మాట్లాడడం జరిగిందన్నారు. వివాదాలకు దూరంగా ఉండే మా చిరంజీవి ఎప్పుడూ వాటిపై స్పందించలేదని, అభిమానులుగా మేము కూడా ఆయన మనసెరిగి సంయమనం పాటించామన్నారు. అసెంబ్లీలో జగన్పై బాలకృష్ణ, కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. కైకలూరు ప్రజల కష్టాలు పట్టని ఎమ్మెల్యే కామినేని అన్నారు. జనం తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నా కామినేనికి పట్టదన్నారు. కైకలూరులో దళితులపై జనసేన నాయకులు కత్తులతో దాడి చేస్తే మాట్లాడలేదన్నారు. ప్రజల కష్టాల గురించి మాట్లాడడం చేతకానోడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడన్నారు. 80 ఏళ్లు మీద పడినా కామినేని శ్రీనివాస్కు ఇంగిత జ్ఞానం లేదన్నారు. ఊరు పొమ్మంటున్నా కాడి రమ్మంటున్నా ఈ వయసులో అసత్యాలు మాట్లాడడం భావ్యమేనా అని పేర్ని నాని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పేరు ఖరారైంది. మాగంటి సునీత పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకే సునీతకు అవకాశం ఇస్తున్నట్టు గులాబీ బాస్ తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ జరుగుతున్న విషయం తెలిసిందే. గత జూన్ 8న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పందించారు. విద్యార్థులు లేవనెత్తుతున్న సమస్యలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వాటిని పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన హామీ ఇచ్చారు. గతంలో విశ్వవిద్యాలయాల్లో జరిగిన అవకతవకలపై ఒక కమిటీ వేస్తామని, ఆ కమిటీ 100 రోజుల్లోపు రిపోర్ట్ సమర్పించిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. తాజా ఆందోళనల సందర్భంగా నిన్న ఏయూలో పీడ్స్ వచ్చి ఓ విద్యార్థి చనిపోయాడని లోకేష్ తెలిపారు. నూతనంగా చేపట్టిన జీఎస్టీ సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 8,000 కోట్ల లబ్ధి చేకూరనుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. జీఎస్టీ సవరణ బిల్లును ఆయన శాసనసభలో ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. జీఎస్టీ వంటి విప్లవాత్మక మార్పు ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదని తెలిపారు. ఈ ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందని పేర్కొన్నారు. జీఎస్టీ లబ్ధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేపట్టనున్నట్టు వివరించారు. శాసనసభలో ఆమోదం పొందిన 7 బిల్లులకు మండలి ఆమోదముద్ర వేసింది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తిన ఇరిగేషన్ అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 698 అడుగులకు చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 4,699 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4,282 టీఎంసీలకు చేరుకుంది. ఇన్ఫ్లో 6,553 క్యూసెక్కులుగా, అవుట్ఫ్లో 19,947 క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో దిగువ ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాల వారు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే రాష్ట్రంలో భారీ వర్షాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తులో మరో మలుపు తిరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం నిలిపివేసింది. హైకోర్టు తీర్పులో సిట్ బయటి నుంచి అధికారిని నియమించడం ద్వారా సిబిఐ డైరెక్టర్ సుప్రీంకోర్టుకు మార్గదర్శకాలను ఉల్లంఘించారని పేర్కొంది. దీనిపై సిబిఐ డైరెక్టర్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై సుప్రీంకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ తమ పరిధిలో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను నియమిస్తే దాంట్లో తప్పేముందని సిజేఐ గవాయ్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27న శిల్పకళా వేదికలో గ్రూప్ 1 పోస్టులకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేయబోతున్నారు. 18 శాఖలకు సంబంధించి 563 పోస్టుల అభ్యర్థులను ఎంపిక చేసినట్టు సిఎస్ రామకృష్ణారావు ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సిఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అందరు మంత్రులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి తమిళనాడు అనుసరిస్తున్న తరహాలోనే తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని చేపడతామని సీఎం ప్రకటించారు. ఇవి స్పీడ్ న్యూస్ దండోరా విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.